శాసనసభ నడిపినటువంటి ఈరోజు తెలంగాణ శాసనసభ అంతా కూడా ఏకపక్షంగా ఒకే సైడు నడపడం పట్ల మా తీవ్రమైన నిరసన తెలియజేస్తూ ఈరోజు సభ నుంచి వాకౌట్ చేసి మేము బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ శాసనసభ నడుస్తున్న తీరు పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకమిస్తూ శాసనసభ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ సభ నడుపుతా ఉన్నారు. మొన్న బీఏసీ మీటింగ్ కు గంటన్నర సేపు ఆలస్యంగా వచ్చారు. మేమంతా పోయి కూర్చుంటే గంటన్నర దాకా బీఏసీ మీటింగ్ కు ప్రభుత్వం రాలే. బీఏసీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు వేరు, ఈ రోజు శాసనసభలో బీఏసీ నిర్ణయాలని చెప్పి పెట్టింది పూర్తిగా వేరుగా పెట్టారు. బీఏసీలో 7 రోజులు అసెంబ్లీ నడుపుతామని, తర్వాత మళ్లీ బీఏసీ పెట్టి ఎన్ని రోజులు జరపాలో నిర్ణయిస్తామని బీఏసీలో నిర్ణయం జరిగింది. కానీ ఇలా బీఏసీ ఎజెండా ఏం చెప్పిన సభలో ఏం పెట్టారు, ఎన్ని రోజులు జరపాలన్నది స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేసినాము అని. అంటే బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుదో పట్టిస్తూ సభను తప్పుదో పట్టించారు. ఇక సభ నడిపే తీరైతే పూర్తి అధ్వాన్నంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. మూసీ మీద చర్చ జరిగినప్పుడు మేము కొన్ని ప్రశ్నలు సంధించాం. ఏ ఒక్క ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు వచ్చి అడ్డగోలుగా గంటన్నర సేపు ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. మీరు మూసీ మీద అంత చర్చించాలనుకుంటే షార్ట్ డిస్కషన్ పెట్టండి, ఇంకో రోజు డిస్కషన్ పెట్టండి.